హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఏంటంటే ఈరోజు మ్యాటరు, చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేయడానికి గల కారణాలు, కొంచెం బిజీ వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. మీకు రేపటి నుండి యాజ్ యూజువల్గా వీడియోస్ అనేది అప్లోడ్ అయిపోతుంటాయి. ఇప్పుడైతే ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే మేము ముందుకు వచ్చాను. ఏంటంటే అది వచ్చేసి స్కేలర్ కంపెనీ నుండి మనకు ఒక జాబ్ అయితే ఓపెనింగ్స్కి వచ్చింది. అదే బీడీఏ రోల్ కోసం. బీడీఏ అంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్. దీనికోసం అయితే మినిమం బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. అండ్ వీటిలో వచ్చేసి మెయిన్ 7.5 lakhs నుండి 9 lakhs పర్ యానం వరకు ఉంటుంది శాలరీ. అండ్ సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేలర్ కంపెనీ నుంచి రీసెంట్గా 2 days బ్యాకే అప్డేట్ అయింది కాబట్టి ఈ జాబ్ గురించి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ప్రొసీజర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు యాజ్ యూజువల్గా ఎలా అప్లై చేసుకుంటారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు యాజ్ యూజువల్గా అప్లై చేసుకోండి. ఇందులో వచ్చి మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ గురించి 2-3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. చూసి మీరు ఒక నిమిషం వెయిట్ చేసి నీట్గా చూసి వాటిని గూగుల్ చేసి వాటికి ఆన్సర్ చేయండి. ఆన్సర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ జాబ్ అనేది. సో ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇమీడియట్గా జాయిన్ చేసుకుంటున్నారు. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా ఉంటుంది జాబ్ ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది కంప్లీట్గా చూసేద్దాం పదండి. చూడండి, ఈయనైతే గుప్తా అయితే టీమ్ లీడ్ వీళ్ళే పోస్ట్ చేస్తారు స్కేలర్ కంపెనీ నుండి. ఇక్కడ చూడండి, వీరైతే చెప్పాను కదా ఆల్రెడీ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ అని. ఇక్కడ నీట్ క్లియర్ కట్గా ఇచ్చారు. ఫుల్ టైం ఉంటుంది అండ్ అప్ టు 9 lakhs వరకు ఉంటుంది. స్టార్టింగ్ 7.5 to 9 lakhs వరకు ఉంటుంది. కంప్లీట్లీ రిమోట్ జాబ్ అండి. హ్యాపీగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ టైమింగ్స్ ఆల్రెడీ చెప్పాను నేను. ఇక్కడ చూడండి, 12 PM to 9 PM ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే ఈ టైం ఓకే అనిపిస్తే వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసి వెన్స్డే టు సండే ఉంటుంది. మీకు సాటర్డే సండే అనేది వీక్ ఆఫ్ ఉండదు. మండే ట్యూస్డే అనేది వీక్ ఆఫ్ ఉంటుంది. చూడండి, మీరు ఎందుకు చేసుకోవచ్చు అని వర్క్ రిమోట్లీ విత్ డైనమిక్ టీమ్ అని ఇచ్చారు. గ్రోత్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్స్ అనేవి చాలా వస్తాయి. ఇది ఒక ఈడీ టెక్ ఫ్యాక్ట్ కాబట్టి మనం ఎడ్యుకేషన్ పరంగా అన్నీ చూసుకోవచ్చు. అండ్ స్కేలర్ కంపెనీలో వచ్చేసి మీరు చూడండి, అబౌట్ స్కేలర్ కంపెనీ గురించి కొంచెం మీకు తెలిసి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ జరిగేటప్పుడు అబౌట్ అవర్ కంపెనీ అయినప్పుడు మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవంతా ఒకసారి చూసుకోండి. 4 points కీ స్కిల్స్ అయితే ఒక 3 points ఇచ్చారు. ఇవంతా కంప్లీట్గా రీడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఐడియల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ చాలా ఇచ్చారు చూడండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్లో కానీ, కస్టమర్ సర్వీస్లో కానీ, ఇలాంటివి ఉన్నా కానీ, కస్టమర్ ప్రిఫరెన్సెస్ అండ్ మార్కెట్ ట్రెండ్స్ కానీ ఇలాంటివి బాగా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకు యాజ్ యూజువల్గా టోటల్గా చెప్పాలంటే కొన్ని మోటివేట్ చేసే విధంగా, అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, ఇలా కొన్ని స్కిల్స్ ఉంటాయి కదండి. ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఇలాంటి కోచింగ్ సెంటర్లో కానీ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏడీ ఫ్యాక్టర్ ఈ ఐటీ కోర్సెస్ ఇప్పించే దాంతో కానీ ఇలా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే రిఫరెన్స్ చేసే కానీ మీరు రిఫర్ చేయడానికి కానీ నీట్గా ఉన్న వాళ్ళకి అండ్ సేల్స్ డిపార్ట్మెంట్లో అండ్ కస్టమర్ సర్వీస్ చేసిన వాళ్ళకైతే ఈజీగా ఈ జాబ్ అయితే వచ్చేస్తుంది. బట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఫుల్గా ఉంటుంది వర్క్. అదొకటండి మెయిన్ చూసుకోండి. ఇదైతే వర్క్ ఇచ్చారు. ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా అప్లై చేయాలి, ఏమేమి యూజ్ అవుతుంది, ఏమేమి కావాలనేది కంప్లీట్గా మనమైతే అప్లికేషన్ ప్రాసెస్లోకి చూపిస్తాను పదండి. చూడండి, ఇదే స్కేలర్ నెరేటివిటీ ఫర్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. చూడండి, కంప్లీట్గా చెప్పాను ఆల్రెడీ. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఫర్ స్కేలర్ నెరేటివిటీ అని. ఇది నీట్గా చూసుకోండి. ఇదే కంపెనీ బెస్ట్ కంపెనీ. ఒకసారి మీరు జాబ్కి అప్లై చేసిన తర్వాత మీకు ఈ మెయిల్ ఐడి వచ్చిన తర్వాత ఒకసారి స్కేలర్ కంపెనీ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకు కొద్దిగా అంటే 100%లో ఒక 15-25% అన్న కంపెనీ గురించి తెలిసి ఉంటే మనకు కొంచెం బాగుంటుంది. ఎడ్యుకేషనల్ అంటే ఇది ఎడ్యుకేషన్ ఇదేంటి అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా అండి. ఏంటంటే స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చేలాగా మనం ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళని ఏ కోర్స్ తీసుకుంటే బాగుందని కంప్లీట్గా స్టూడెంట్స్కి గైడ్ ఇచ్చేలాగా ఉంటుంది. టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ అండ్ బీటీఏ రోల్ చెప్పాను కదండి. స్టిపెండ్ 7.52 ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 7.5 lakhs ఉంటుంది. అండ్ మెయిన్ జాయినింగ్ వచ్చి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇంటి పేరుతో సహా ఇక్కడ ఇచ్చేసేయండి. మీకు సర్టిఫికేట్లో ఏ విధంగా ఉన్న విధంగా మీరు యాక్టివేట్ ఉన్న మెయిల్ ఐడి అయితే మెయిల్ ఐడి ఇచ్చేసేయాలి. అండ్ వాట్సాప్ ఏదైతే యూస్
యూస్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎన్ని ఇయర్స్ అని పెట్టండి, అండ్ కరెంట్ కంపెనీ పెట్టండి, అండ్ కరెంట్ డిసిగ్నేషన్ కూడా మీరు పెట్టేయండి, అండ్ మీ కరెంట్ సిటీసీ ఎంత వస్తుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అంటే ఇక్కడ అడుగుతున్నా చూడండి, మీరు ఇమీడియట్గా జాయిన్ కాగలరు అనే దానికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఇది మంచి ఆపర్చునిటీ అండి, డోంట్ మిస్ అండి. అండ్ రెజ్యూమ్ వచ్చేసి నీట్గా అప్లోడ్ చేయండి. చూడండి వీళ్ళు ఒక సినారియో ఇచ్చినారు, ఈ సినారియో కంప్లీట్గా చదివి అండ్ 200 వర్డ్స్లో మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది నీట్గా గూగుల్ చేసి ఏఐ చేసి నీట్గా టైం తీసుకొని మీరు ఆన్సర్ చేయండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ పైన బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నాయి చూడండి పొటెన్షియల్ క్యాండిడేట్స్, ఎవరైతే వీళ్ళు చూడండి నీట్గా ఇచ్చారు, క్వశ్చన్కి ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు, నీట్గా మీరు గూగుల్ చేసి ఏఐ చేసి నీట్గా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి అప్లై చేసుకోండి, ఎందుకంటే వీటిపైన కూడా మన అప్లికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అంతా చదువుకొని మీ ఆన్సర్ ఇచ్చి సబ్మిట్ చేస్తారంటే మీ మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇదైతే మన కంప్లీట్ జాబ్ అప్డేట్. కంప్లీట్గా ఒకసారి నీట్గా త్రో చేసి మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసి ఎలా అప్లై చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు నీట్గా క్లియర్గా చదువుకొని గూగుల్ చేసి నీట్గా అప్లై చేయండి, మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కమ్యూనికేషన్ బాగుండాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా మందికి ఉంటుంది, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి. ఇది మినిమం డిగ్రీ ఇచ్చారు కాబట్టి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు సేల్స్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే, ఇది ఈజీగా అప్లై చేసుకోండి. మీకు ఈ జాబ్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో న్యూ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.